అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రైల్వే శాఖ భారీ యాక్షన్ అయితే తీసుకుంది. తాత్కాల్ టికెట్లు బుక్ చేసే వారందరి ఐడీలను అయితే బ్లాక్ చేసింది. ఎందుకు ఏంటనేది వివరంగా అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రైల్వే శాఖ భారీ యాక్షన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా తాత్కాల్ టికెట్లపై జరుగుతున్న చీకటి దందా, ఫేక్ ఐడీలు, బార్డ్ బుకింగ్స్ అన్ని కూడా కట్టడి చేయాలనే ఉద్దేశంతో మొత్తం 3 కోట్లకు పైగా యూజర్ ఐడీలను బ్లాక్ చేసింది ఐఆర్సీటీసీ. ఇప్పుడు ఇవన్నీ సాధారణ అకౌంట్లు అంటే కాదు, ఇవన్నీ కూడా ఫేక్ ఐడీలు, మధ్యవర్తుల చేతిలో ఉన్న అసలైన దందా అకౌంట్లు. తాత్కాల్ టికెట్లు సెకండ్లలో పట్టేసే బార్డ్ బుకింగ్స్ వాడుతున్న ఐడీలన్నీ బ్లాక్ చేసింది. ఇప్పుడైతే తాత్కాల్ టికెట్లు తీసుకోవాలంటే మనమైతే 5 నిమిషాలకు వచ్చుంటాం, కానీ మధ్యవర్తులు అయితే 1-2 సెకండ్లలో టికెట్లు అయితే తీసేవారు. వారైతే అక్కడే అసలైన దందా అయితే మొదలైంది. అందుకే రైల్వే శాఖ ఇప్పుడు డైరెక్ట్గా ఒకటేసారి 3 కోట్ల ఐడీలను అయితే తుడిచేసింది. ఇప్పుడు కొత్త భద్రత నియమాలు కూడా పెట్టారు దీనికోసం అయితే ఆధార్ కార్డు, ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి అయితే చేసింది తాత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం. అలాగే మీ ఆధార్ కార్డుతో ఖచ్చితంగా ఓటీపీ వెరిఫికేషన్ అవసరం ఉండనుంది. బాట్ బుకింగ్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఇకపై సిస్టమ్ బాట్ని వెంటనే బ్లాక్ చేసింది ఇప్పుడైతే. అలాగే ఫేక్ ఐడీలను గుర్తించే ఏఐ ఇంటిగ్రేషన్, ఒక వ్యక్తిగాన 10 నుండి 20 నకిలీ ఐడీలను యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్లు అనేది డియాక్టివేట్ అవుతాయి వాళ్ళవి. ఈ కొత్త మార్పులతో ప్రయోజనం ఎవరెవరికంటే మనలాంటి నిజమైన ప్రయాణికులకు ఇప్పటి నుండి తాత్కాల్ టికెట్ తీసుకోవడం కొంచెం సులభం అయితే అవుతుంది. రైల్వే ఈ చర్యతో క్లియర్గా అయితే చెప్తుంది, తాత్కాల్ దందా అయితే ఇకపై జరగదు, టికెట్ నిజమైన వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.